అంటే మామూలుగా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి. అన్ని ఒకటే రిపీట్ అవ్వాలని కూడా లేదు. కానీ మెగాస్టార్ ఒకవైపు చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు, లేడీ సూపర్ స్టార్ నయనతార గారు, ఇలాంటి ఒక స్టార్ కాస్ట్ అండ్ అఫ్ కోర్స్ సచిన్ కేడేకర్ గారి దగ్గర నుంచి ఎవరిని తీసుకున్నా బిగ్ పర్సనాలిటీస్, ఇంతమంది కాంబినేషన్ లో అనుకున్నట్టుగా వర్కౌట్ చేయడం అనేది అసలు అది మామూలు విషయం కాదు. ఆ ఛాలెంజెస్ ఏం ఫేస్ చేసి ఉండుంటారు ఇంత వాస్ట్ సినిమాలో? అంటే అది చెప్పాలంటే అండి, డైరెక్టర్ గారికి ఉన్న క్లారిటీ మెయిన్ అని చెప్తాను. ఎందుకంటే సపోజ్ మేము నెక్స్ట్ వీక్ ఈ సీన్స్ తీద్దాం ఈ యాక్టర్స్తో, మాకు ఈ స్ట్రైక్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాం. ఆ యాక్టర్స్ డేట్స్ ప్రాబ్లం అవుతాయి, మా లొకేషన్స్ ప్రాబ్లం అవుతాయి, అన్నీ అయినప్పుడు బట్ ఆయనకి ఆ కన్విక్షన్ ఆ విజన్ ఉంది కాబట్టి ఓకే ఈ యాక్టర్స్ లేకపోతే ఆ టైంలో మనకి వేరే వర్క్ ఏం చేయొచ్చు అని ముందుగా ప్రీ ప్లాన్ ఉండటం వల్ల కూడా చాలా హెల్ప్ అయింది. లేకపోతే అదే వర్క్ చేయాలన్నప్పుడు సినిమా ఆ టైంకి అవ్వదు. చాలా మంది ఏంటంటే నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, స్ట్రైక్ ఉన్న ఇబ్బంది ఉంది, అనిల్ 10 రోజులు సినిమా తీసేస్తాడు కదా, అనిల్ 20 డేస్ సినిమా తీసేస్తాడు కదా, ఫాస్ట్గా తీసేస్తాడు కదా, అనిల్ చూసుకుంటాడు కదా, నువ్వెందుకు మమ్మల్ని టెన్షన్ పెడుతున్నావు. చాలా ప్రొడ్యూసర్లు స్ట్రైక్ ఏదో కాల్ ఆఫ్ చేద్దాం ఏదో చేద్దాం అంటే, బట్ వాళ్ళందరికీ ఏంటంటే ఆయన మీద కాన్ఫిడెన్స్ తక్కువ టైం ఉన్నా సరే సో నీకెందుకు టెన్షన్, ఆయన కంప్లీట్ చేస్తాడు, ఆయన 2 days వరకు 1 day తీయగలడు, ఆయనకు అది ఉంది టాలెంట్ అని మొత్తం బట్టినంత ఇచ్చి ఆయన మీద వేసాం. ఆయన స్ట్రెంగ్త్ ప్రీ ప్రొడక్షన్ అండి. ప్రీ ప్రొడక్షన్ లో బ్యాకప్ ఒక బ్యాకప్ రెడీగా ఉంటది ఆయనకి. స్టోరీ అంత గట్టిగా రాసుకుంటారు, ఈ బ్యాకప్స్ కూడా అంత గట్టిగా ఉంటాయి. అంటే ఇది జరగకపోతే నెక్స్ట్, ఇది జరగకపోతే నెక్స్ట్. సో దానివల్ల ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా, ఈ డేట్స్ కాంబినేషన్స్ అవన్నీ వచ్చినా we were able to accommodate it because ఒక్కొక్కసారి ఆర్టిస్ట్ లేకపోయినా కూడా ఆర్టిస్ట్ ఉన్నాడని కూడా ఆ సీన్ తీసి ఆర్టిస్ట్ విడిగా పిలిపించి మళ్ళీ ఆర్టిస్ట్ దాంట్లో పెట్టి తీస్తాం. అది కామెడీ స్పేస్ లో ఎలా వర్కౌట్ అవుతుంది అనిల్ గారు? తప్పదు, ఇక ఆర్ట్ సిచ్యువేషన్ లో ఏం చేయాలి. ఓకే సంథింగ్ యాక్షన్ డ్రామానో లేదా సీరియస్ దో అంటే మేబీ ఏమో అనుకోవచ్చు. కామెడీ ఇస్ జస్ట్ లైక్ రియాక్షన్ కూడా కదా. లాస్ట్ షెడ్యూల్ కొద్దిగా అట్లా అయింది కానీ ప్రతి సీన్ అలా చేయలేం. కానీ ఏదన్నా 1 or 2 సీక్వెన్స్ ఇక కాంట్ బట్ ఇక తప్పదు, రిలీజ్ టైం దగ్గరకు వచ్చాం కాబట్టి అన్నప్పుడు మ్యాచ్ చేసి తీసేస్తాం. నవ్వు మనకి విఎఫ్ఎక్స్ వచ్చింది కాబట్టి అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్టులు కాబట్టి ఇబ్బంది లేదు. చెప్పాలి ఇప్పుడు ఈయన అన్నారు కదా, ఒక ఆర్టిస్ట్ లేకపోయినా సజెషన్ లో ఇంకెవరన్నా పెట్టి అది ఫినిష్ చేస్తుంది. దట్ కైండ్ ఆఫ్ స్మార్ట్ వర్క్ చేశారు ఈయన. బట్ అటువైపు మీరు అన్నట్టు కామెడీకి రియాక్షన్ రావాలి కదా. సో అప్పుడే మా డైరెక్టర్ ఉన్న యాక్టర్ బయటకు వస్తారు. సో ఆ కామెడీ, ఆ డైలాగ్, ఆ రియాక్షన్ ఈయన ఇచ్చేస్తే ఆటోమేటిక్లీ ఇక్కడ ఉన్న యాక్టర్ దే కెన్ పర్ఫార్మ్ ఈజీలీ. అది జరిగింది.